హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు ఇక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంచి అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజంకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి April 1st అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 April వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫీ వచ్చేసరికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అయితే ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజంకి సంబంధించి మనకి ఇది ఈ నోటిఫికేషన్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నవీ ముంబై నుంచి వచ్చింది. కాకుండా మనకి పోస్టింగ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఆ రీజనల్ సెంటర్స్లో మీరు పోస్టింగ్ పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరికైతే గేట్ స్కోర్ ఉంటుందో, అలాగే నెట్ అనేది ఉంటుందో, అలాగే ఇన్స్పైర్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు. ఎవరికైతే ఈ యొక్క గేట్ కానీ, నెట్ కానీ, ఇన్స్పైర్ సర్టిఫికేట్ కానీ ఎవరి దగ్గర అయితే ఉండదు, వాళ్ళకి ఏంటంటే మీకు ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మినిమం మీరు 50 మార్కులు తెచ్చుకుంటే డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళకి చిన్న ఎగ్జామ్ పెడతారు. అందులో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత ఇంటర్వ్యూ పెట్టేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తున్నారు. వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు. ఆ సంస్థ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు డిపెండ్ అయ్యి అవుతూ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 27 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. 1st July 2026 కల్లా మనకి ఏజ్ లిమిట్ అనేది కౌంట్ అయితే చేస్తారనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఫిజిక్స్ కానీ, జియో ఫిజిక్స్ కానీ, స్పేస్ ఫిజిక్స్ కానీ, అట్మాస్ఫియర్ సైన్స్ కానీ, అప్లైడ్ జియోలజీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ జియో ఫిజిక్స్, లేదంటే మరైన్ జియో ఫిజిక్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్లలో మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో ఎంఎస్సి టెక్ కానీ లేదా ఎంఎస్సి ఎంటెక్ కానీ, ఎంఎస్సి కానీ ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు డిగ్రీలో బీఎస్సీ ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్కి సంబంధించి మీరు చదివి ఉండాలి అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి ఏదైతే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయో దీనికి సెలెక్ట్ అయితే మీకు ఇనీషియల్గా మీరు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మీద జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి సీనియారిటీ బేస్ చేసుకొని మీకు ఇంకా ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కూడా సాలరీలో మనకి ఇంకా ఇంక్రిమెంట్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఏదైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనివల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అంతేకాకుండా మీకు ఇదే సంస్థలో కాకుండా ఇంకా మనకి డిఆర్డిఓ కానీ ఇలాంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సంస్థలో మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఎవరికైతే మంచి ఇలాంటి
పిహెచ్డీకి సంబంధించి ఇంకా మీరు చదవాలి, లేకుంటే ఇంకా మీరు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చదవాలి, లేకుంటే ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అనుకుని ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇది మనకి ఫెలోషిప్ కింద తీసుకుంటున్నారు, తర్వాత మీకు మంచి హోదాలో జాబ్ కూడా పొందొచ్చు. కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసి వదిలేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు చెప్తారు మీకు ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేసి హెల్ప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.